रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 14వ సర్గము యథాతథ అనువాదం. దశరథుడు అశ్వమేధయాగాన్ని చేయటం. యజ్ఞాశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలం తిరిగి 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 చేరినది సరయూ తీరము. అనంతరం సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకుని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుని కావించి ఆయన పర్యవేక్షణమున విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధయాగానికి సంబంధించినటువంటి కార్యములను నిర్వహింపచేశారు. వేదములయందు వేదార్థములయందు ఆరితేరినటువంటి ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరిస్తూ ఉన్నారు. వేదోక్తరీత్యా మీమాంసాశాస్త్రము కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞ కార్యములను నిర్వహిస్తూ ఉన్నారు. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పిన ప్రవర్గ్య కర్మలను, అలాగే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరిస్తూ ఉన్నారు. ఇంకా ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన అతిదేశ శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఋత్విజులు అందరూ కూడా మిక్కిలి సంతోషంతో విద్యుక్తముగా బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించారు. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యములను ముగింపు సమయమున ప్రాతస్సవన, మాధ్యందిన సవన, తృతీయ సవన కర్మలను అనుష్ఠిస్తూ ఉన్నారు. ఇంద్రునకు విద్యుక్త ధర్మములైనటువంటి హవిస్సులను సమర్పిస్తూ ఉన్నారు. సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ, అధ్వర్యవు, హోత, ఉద్గాత అను 4 ఋత్విజులను చేరి మంత్రములను పఠిస్తూ సోమరసమును సిద్ధము చేశారు. పిమ్మట యథాప్రకారముగా మాధ్యందిన సవనమును ఆచరింపచేశారు. అలాగే మిక్కిలి ధర్మాత్ముడైనటువంటి దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరింపచేశారు. ఆ యజ్ఞ కార్యములో ఏ హోమమును విడిచిపెట్టలేదు. ఒక హోమమునకు మారుగా మరొక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలలో ఏమాత్రము దొసగులు దొర్లలేదు. హోమాధికము అంతా మంత్రపూర్వకంగా నిర్విఘ్నంగా ఆచరింపబడింది. ఆ యజ్ఞమునకు జరిగినటువంటి దినములలో అక్కడికి ఆకలి దప్పులతో బాధపడినటువంటి వారు లేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడునూ విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణునకు శిష్యులు ఉన్నారు. అనుచరులు గాని 100 మంది తక్కువ కాకుండా ఉన్నారు. ప్రతిదినం బ్రాహ్మణులు మొదలగు అన్ని వర్ణముల వారు తృప్తిగా భుజిస్తూ ఉన్నారు. ఇంకా తాపసులను, సన్యాసులు అతడకు ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వృద్ధులు, రోగగ్రస్తులు, స్త్రీలును, బాలబాలికలు అతడికి వచ్చి భుజిస్తూ ఉన్నారు. తాను అనుకున్నంతమంది అతిథులు రాలేదే అని బాధపడుచూ దశరథుడు తృప్తి చెందుతూ ఉన్నాడు. కానీ ఇంకా రావాలి అని ఆయన మనస్సులో భావన చెందుతూ ఉన్నాడు. అందరికీ భోజన పదార్థములు వడ్డించండి, వడ్డించండి, వివిధములైనటువంటి వస్త్రములు దానం చెయ్యండి, దానం చెయ్యండి అని మంత్రులు ఆజ్ఞలు ఇస్తూ ఉంటే అతడి వారు అందరూ కూడా అన్న వస్త్రములకు చక్కగా ఇస్తూ ఉన్నారు. పాకశాస్త్ర ప్రకారం ప్రతిదినం సిద్ధపరిచినటువంటి భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాదులతో కూడిన అన్నరాసులు పర్వత ప్రమాణంతో అక్కడ కనపడుతూ ఉన్నాయి.
ఆ మహారాజు గారి యజ్ఞము చూడడానికి వివిధ ప్రదేశముల నుండి వచ్చినటువంటి స్త్రీలు పురుషులు ఆశ్చర్యాన్ని కొలుపుతూ ఉన్నారు. వారందరికీ షడ్రసోపేతములైనటువంటి భోజనములు ఏర్పాటు చేశారు. మధురమైన భోజన పదార్థములు, అపూర్వమైనటువంటి అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో తృప్తిపరచినై, మీకు శుభమగునుగాక అని బ్రాహ్మణోత్తముల యొక్క ప్రశంసా వచనములను దశరథుడు విన్నాడు. చక్కగా వస్త్ర ఆభరణములు ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యాన్న పానాదులను వడ్డించారు. ప్రకాశించేటువంటి మణికుండలమును దాల్చినటువంటి మరికొందరు అతిథి సేవలో వారికి సహాయపడుతూ ఉన్నారు. వాక్చతురులు, ప్రజ్ఞాశీలురు అయినటువంటి బ్రాహ్మణులు హోమకార్యముల మధ్య విరామ సమయంలో ఒకరికొకరు జయింపవలనేటువంటి ఉత్సాహంతో హేతుబద్ధమైనటువంటి అనేక వైదిక చర్యలు చక్కగా గావిస్తూ ఉన్నారు. ప్రతి యజ్ఞమునకు ప్రతి దినం సమర్థులైనటువంటి బ్రాహ్మణులు సవనత్రయాది సర్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తంగా ఆచరిస్తూ ఉన్నారు. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞసభలో ఆసీనులైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ శిక్ష, వ్యాకరణాది షడంగములతో ఆరితేరినటువంటి వారు. వ్రత నిష్ఠాపరులు, పెక్కు శాస్త్రములలో పారంగతులు, శాస్త్ర చర్చలలో సమర్థులైనటువంటి వారు వాళ్ళందరూ. ఆ యజ్ఞమునందు యూపస్తంభములను నిలబెట్టవలసినటువంటి సమయము రాగా 6 మారేడు యూపస్తంభములు, చండ్రస్తంభములు 6, అలాగే 6 మోదుగ స్తంభములు, పిదప విరిగి చెట్టు స్తంభమొకటి, అలాగే దేవదారు స్తంభము 2 అక్కడ నిలబెట్టారు. ప్రతి 2 యూపస్తంభముల మధ్య బారేసి దూరం ఉంచారు. ఆ యూపస్తంభములన్నిటినీ యజ్ఞశాస్త్రజ్ఞులతే యజ్ఞ శోభలను ఇనువడింపచేయడానికి ఆ యూపస్తంభములకు బంగారు తొడుగులతో అలంకరించారు. నిల్వబెట్టినటువంటి యూపస్తంభములు 21. ప్రతి యూపస్తంభం 21 మూరల పొడవున రూపొందింపబడింది. ప్రతి స్తంభమునకు వేర్వేరుగా వస్త్రాలతో అలంకరించారు. ఆ యూపస్తంభములన్నిటినీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢంగా చిల్లులు మొదలైనటువంటివి లేకుండా 8 అంచులతో నునుపుగా చూడ ముచ్చటగా శిల్పులు సిద్ధపరిచారు. అవి శాస్త్రోక్తముగా స్థాపింపబడినవి. అవి వస్త్రములచే కప్పబడినవి, పువ్వులచే గంధములచే అలంకరింపబడినవి. ఆకాశమున సప్తఋషుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుతూ ఉన్నాయి. ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణంతో సిద్ధపరచబడినవి. యజ్ఞవేదిక నిర్మాణములందరి దక్షుడైనటువంటి బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మింపబడినవి. దశరథ మహారాజు ఆచరించేటువంటి యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా అగ్నివేదికను నిర్మించారు. అది 2 రెక్కలను తోకను చాచి తూర్పుముఖంగా క్రిందకి చూచుచున్న గరుత్మంతుని ఆకృతిలో ఉన్నది. బంగారు ఇటికలతో నిర్మింపటం వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుతూ ఉన్నది. సాధారణంగా ఈ హోమవేదిక 6 వరసలు కలిగి ఉండును. కానీ అశ్వమేధయాగంలో ఇది 3 రెట్లు అనగా 18 వరసలు కలిగి ఉన్నాయి. కనుక ఈ గరుడాకృతి కలిగినటువంటి అగ్నివేదిక 18 వరసలలో ప్రకాశిస్తూ ఉన్నది. అక్కడ శాస్త్ర ప్రకారం పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టారు. అలాగే యజ్ఞము యొక్క శాంతి కర్మయందు హయమును, తాబేలు మొదలగు జల జంతువులను ఋత్విజులు శాస్త్రవిధిని ఆచరించి యూపస్తంభములకు బంధించారు. ఆ స్తంభములకు 300 పశువులను కట్టివేశారు. ఆ దశరథుని ఉత్తమమైనటువంటి అశ్వము కూడా స్తంభమునకు కట్టబడి ఉన్నది. కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని యొక్క భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమును పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాసవ్యములుగా ప్రదక్షిణ చేశారు. అపసవ్యము, సవ్యము 2 విధముగా ప్రదక్షిణ చేశారు. సంతోషముతో దానిపై బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టారు. పట్టమహిషి అయినటువంటి కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకై స్థిరమైనటువంటి చిత్తంతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించింది. దశరథ మహారాజు శాస్త్రవిధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని, బ్రహ్మయ్యను ఋత్విజునకు, వావాత
అను హోతకు, పరివృత్తిని ఉద్గాతకు, పాలాకలిని అధ్వర్యునకు ఇచ్చాడు. పిమ్మట ఆ నలుగురు ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకారు. అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములిచ్చి పట్టమహర్షి మొదలగు నలుగురిని తిరిగి గ్రహించాడు. జితేంద్రియుడు, ప్రయోగ నిపుణుడు అయిన ఋత్విజుడు అశ్వకందమును గైకొని శాస్త్రప్రకారం దానిని వండాడు. దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములు తొలగొటకై దాని యొక్క పొగను వాసన చూచాడు. బ్రాహ్మణోత్తములైనటువంటి 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధయాగమునకు సమకూర్పబడినటువంటి హవ్య ద్రవ్యములను, మంత్రములను పఠిస్తూ అగ్నిలో వ్రేల్చారు. అశ్వమేధేతర యజ్ఞములందు హవిస్సును జువ్వి చెట్ల శాఖల యందు శుద్ధి చేస్తారు. కాని అశ్వమేధ యజ్ఞము యొక్క హవిస్సులను ప్రబ్బలి చెట్ల యందు సంస్కరించారు. వేద భాగములైనటువంటి బ్రాహ్మణోత్తములలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞం 3 దినములలో నిర్వహింపవలసినటువంటి అవసరమున్నది. మొదటి దినమున చేయబడేటువంటి కార్యం చతుష్టోమం అంటారు. రెండవ దినమున చేసేటువంటి యజ్ఞ కార్యం ఉక్ష్యము అంటారు. మూడవ దినమున ఆచరింపచేసేటువంటి హోమ కలాపాన్ని అతిరాత్రం అని పేర్కొంటారు. ఇంకా అశ్వమేధయాగము శాస్త్రోక్తములైనటువంటి పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించాడు. శాస్త్రోక్తముగా దశరథుడు జ్యోతిష్టోమము, ఆయుర్యాగము, అతిరాత్రములు 2, అభిజిత్తు, విశ్వజిత్తు, ఆప్తోర్యామము అనేటువంటి 6 విధములైనటువంటి క్రతువులను ఆచరించాడు. దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అని ఋత్విజునకు తూర్పు దిశ ఉన్నటువంటి భూమిని, అధ్వర్యుడు అను ఋత్విజునకు పడమటనున్న భూమిని, బ్రహ్మస్థానమున ఉన్న ఋత్విజునకు దక్షిణముననున్న భూమిని, ఉద్గాత అను ఋత్విజునకు ఉత్తర దిశయందు ఉన్నటువంటి భూమిని దక్షిణగా ఇచ్చాడు. అశ్వమేధ యజ్ఞములకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మయే ఈ విశేషములన్నీ కూడా తెలియచేయటం జరిగింది. దశరథ మహారాజు క్రతువు ముగిసిన పిమ్మట శాస్త్ర ప్రకారం క్రతు ఫలాభివృద్ధికై ఈ విధంగా ఋత్విజులకు భూదానములు వసగాడు. పిమ్మట ఋత్విజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడైనటువంటి ఆ రాజుగారితో, ఈ సమస్త భూమండలమును పరిరక్షించడానికి నీవే సమర్థుడవు రాజా. మాకు భూమితో పనిలేమి, దానిని పండించుటలో కాని రక్షించుటలో కాని మేము అశక్తులం. నిత్యం నిరంతరం మేము వేదశాస్త్రములయందు అధ్యయనం చేయుటయందే మేము నిరతులము. ఓ రాజా, ఈ భూదానములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పించండి. ఓ మహారాజా, శ్రేష్టమైనటువంటి మణులను, బంగారములను, గోవులను గాని లేక సిద్ధముగా ఉన్న ఏ వస్తువులైనా మాకు దయచేయండి. భూమి వలన మాకు ప్రయోజనము లేదు, ఈ భూమిని మరల మీరే తీసుకోండి అని ఆ బ్రాహ్మణోత్తములు పలికారు. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులా పలకగా మహారాజు వారికి 10 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణెములను, మరీ దక్షిణలను ప్రత్యామ్నాయముగా 40 కోట్ల వెండి నాణాలను బహూకరించాడు. ఆ ఋత్విజులందరూ కూడా తమకు దక్షిణుగా లభించిన సంపదను ధీశాలురైన వశిష్ఠునకు, ఋష్యశృంగ మహర్షికి వారు సమర్పించారు. ఆ ఇరువురును ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచి ఇచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ప్రసన్న చిత్తులై మేమెంతయో సంతుష్టలం అయినాము అని వచించారు. అనంతరం దశరథుడు యాగము చూడడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు మేలైన 1 కోటి బంగారు నాణెములను శ్రద్ధాదరములతో సమర్పించాడు. ఇట్లు కోశాగారమున గల ద్రవ్యమంతా పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అక్కడికి అర్ధియై విచ్చేయగా దశరథుడు ఆయనకు తన ముంజేతి కంకణమును దానము చేశాడు. సమృద్ధిగా దక్షిణ లభించగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృప్తి చెందారు. బ్రాహ్మణుల ఎడ భక్తి తత్పరుడైనటువంటి ఆ రాజు ఆనంద బాష్పాలను రాల్చుతూ వారికి నమస్కరించాడు. భూమిపై సాగిలబడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును
బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధముగా వేద మంత్రములతో ఆశీర్వదించారు. పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైనటువంటి పాపములు తొలగించుటయందు, పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తించచేయుటయందు, సామాన్యులైనటువంటి రాజులు చేసేటువంటి అసాధ్యమైనటువంటి ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడైనాడు. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సునందు ఉంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగునితో, ఓ తపోధన, వంశాభివృద్ధిని గూర్చి పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించడానికి మీరే సమర్థులు అని అభ్యర్థించాడు. అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైనటువంటి పుత్రులు 4 కలుగుతారు అని పలికాడు. ఋష్యశృంగులు పలికిన మధుర వచనములు విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందంతో ఆయనకు ప్రణమిల్లాడు. పుత్రప్రాప్తికై క్రతు నిర్వహణకు ఆ తపస్విని మరల అభ్యర్థించాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 14వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.